ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడలేదు ఆ గ్రామస్తులు. చేయి కలిపి తమ ఊరి రూపురేఖల్ని మార్చేసుకున్నారు. సమిష్టి నిర్ణయాలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. గ్రామజ్యోతిని వెలిగించి చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామస్తులు చేసిన అభివృద్ధి ఏంటో తెలుసుకోవాలంటే నల్లగొండ జిల్లా ప్రొద్దుటూరుకి వెళ్లాల్సిందే. ఇక్కడ కనిపిస్తోంది నల్లగొండ జిల్లా వలిగొండ మండలం ప్రొద్దుటూరు గ్రామం. ఈ ఊరి గురించి ప్రతి ఒక్కరూ తపన పడుతుంటారు. 15 ఏళ్ల క్రితమే గ్రామస్తులంతా ఆదర్శ యువతగా ఒక్కటయ్యారు. అప్పట్నుండే తమ ఊర్లో మద్యపానం, గుట్కా ఉత్పత్తుల్ని నిషేధించారు. ఐక్యమత్యంతో ముందుకెళితే ఏదైనా సాధించొచ్చని నిరూపించారు. అణువణువు చైతన్యం నిండిన ఈ గ్రామస్తులు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి పథకాన్ని తమ ఊరి రూపురేఖలు మార్చుకోవడానికి సోపానంలాగా ఉపయోగించుకున్నారు. వలిగొండ జెడ్పీటీసీ సభ్యుడు మెగుళ్ల శ్రీనివాస్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని అందర్నీ సమన్వయపరుస్తూ గ్రామ రూపురేఖల్ని మార్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది గ్రామాలు దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. కానీ అభివృద్ధి చెందిన వాటిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అలా అభివృద్ధి చెందిన వాటిల్లో ప్రొద్దుటూరు గ్రామం ఒకటి. గ్రామంలో తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, సహజ వనరులు, సామాజిక భద్రత, పేదరిక తొలగింపు, వ్యవసాయం, దేవాలయం, మంచినీటి సరఫరా, విద్య, మౌలిక సదుపాయాలు ఇలా కమిటీలు ఏర్పాటు చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. ముందుగా కమిటీలు నియమించుకున్నారు. రచ్చబండ దగ్గర సమావేశం నిర్వహించి తమ ఊళ్ళో సమస్యలేవో గుర్తించారు. ప్రాధాన్యతా క్రమంలో వాటిని పరిష్కరిస్తూ వచ్చారు. గ్రామ పంచాయతీ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఊరంతా 100% పన్నులు కట్టాలని తీర్మానించారు. ఇప్పుడు 100% పంచాయతీ శిస్తులు వసూలవుతున్నాయి. అదనంగా ఇంటికి 10 రూపాయలు చెల్లిస్తూ తమ గ్రామంలో చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించేందుకు 2 పారిశుద్ధ్య కార్మికులను నియమించుకున్నారు. ఇంటికో చెత్త బుట్ట అందించి ట్రై సైకిల్ ద్వారా తిరుగుతూ చెత్తను సేకరిస్తున్నారు. గ్రామజ్యోతి కార్యక్రమం పెట్టుకున్నాక మొగుల సీనన్న దత్తత తీసుకొని మా గ్రామాన్ని చాలా అభివృద్ధి చేశారు. మళ్ళా చెత్త చెదారం బయట వేయకుండా చెత్త బుట్టలు ఇవ్వడం, ఊరు వాళ్ళందరూ సహకరించి చేసిరు. అది యూత్ వాళ్ళు అందరూ కలిసి దాతల సహకారంతో గ్రంథాలయం ఏర్పాటు జరిగింది. ఇక్కడ మోరీలు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉంటుండే. దాత తీసుకుని ఇంటికి 2 చెత్త బుట్టలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ట్రాక్టర్స్ యూనియన్ అసోసియేషన్ తో మాట్లాడి వాళ్ళకు ట్రై సైకిల్ ఇప్పడం జరిగింది. ఇప్పుడు ప్రతిరోజు చెత్త బండి ఊళ్ళో తిరిగి చెత్త కలెక్ట్ చేసుకుని డంపింగ్ యార్డ్ చేయడం జరుగుతుంది. ఇంటింటికి చందాలు వేసుకుని తమ ఊరి చిన్నారుల కోసం స్కూల్ భవనాలకు 2 ఎకరాల భూమి కొనుగోలు చేసి అందులో పనులు ప్రారంభించారు. మొదటి నుంచి అభివృద్ధి దశలో ముందుకెళ్తున్న ప్రొద్దుటూరును దత్తత తీసుకుని ప్రత్యేక నిధులతో డెవలప్ చేయడం ఆనందంగా ఉందన్నారు జెడ్పీటీసీ శ్రీనివాస్. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఈ పొద్దుటూరు గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ గ్రామ ప్రజలతో కలిసి పనిచేయాల్సి రావడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. పొద్దుటూరు గ్రామ ప్రజలు చాలా చైతన్యవంతులు. 15 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం మా ఊర్లో మద్యపానం నిషేధం విధించుకోవడం, అట్లా ఈ ఊరు స్కూల్ అవసరాల కోసం 2 ఎకరాల స్థలం కొనుక్కున్నటువంటి చరిత్ర ఈ నేపథ్యం ఈ గ్రామానికి ఉన్నది. అట్లా ఒక యూనిటీగా ఉంటే మనం చాలా సాధించవచ్చనేటువంటి పరిస్థితి గ్రామ ప్రజలకు అప్పటికే ఉన్నది. అదేవిధంగా మన పారిశుద్ధ్య అవసరాన్ని వాళ్ళకి అర్థం చేయించిన తర్వాత నిజమే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఊరంతా శ్రమదానం చేసుకుని పిచ్చి మొక్కలు మొత్తం కూడా లేకుండా చేసుకోవడం జరిగింది. ఇక్కడ గ్రామ ప్రజల చైతన్యం చూసి 600 మీటర్ల మరి సీసీ రోడ్ వేయడం కూడా జరిగింది. గ్రామ సచివాలయంలో మైక్ సెట్ ఏర్పాటు చేసి వీధికి చిన్న మైక్లు పెట్టారు. ఊళ్ళో ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా ఈ మైక్లతో ఊరంతా వినపడేలా అనౌన్స్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ హరితహారం పథకంలో భాగంగా గ్రామస్తులు ఊరంతా చెట్లు నాటారు. సీసీ రోడ్లు నిర్మించి వాటికి 2 వైపులా పూల మొక్కలు నాటుకున్నారు. అవి వేసవిలో ఎండిపోకుండా ఆటో ద్వారా ఉదయం సాయంత్రం నీటిని పోస్తూ బతికించుకున్నారు. స్వచ్ఛమైన మంచినీటి కోసం స్థానిక భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని కోరగా వాటర్ ఫిల్టర్ ను ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్తులందరికీ స్వచ్ఛమైన నీళ్లు అందుతున్నాయి. ఇక వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాల్ని పెంచేందుకు ఇంటింటికి ఇంకుడు గుంతల్ని నిర్మించారు. మారుమూల గ్రామమైనా కూడా ఈ ఊరిని సొంత గ్రామం లెక్క తీసుకొని అందరూ గ్రామాన్ని
మేము పరిశుభ్రంగా చేసుకొని మా ఎమ్మెల్యే గారు కూడా మాకు వాటర్కు క్యాన్లు సరఫరా చేశారు. మేము ఒక 10 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ ఊరికి సంబంధించిన నిధుల నుండి మేము భవనాన్ని నిర్మించుకున్నాం. ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మేము అడగంగానే మాకు ఫిల్టర్ ఇచ్చిండు. ఆ ఫిల్టర్ మేము నిర్మించుకున్నాం. ఎమ్మెల్యే గారు ఇంటికి ఒక క్యాన్ 20 లీటర్ క్యాన్ ఇచ్చిండు. మేము ఒక క్యాన్కు 3 రూపాయల లెక్కల మేము ఇచ్చి ఒక గ్రామ అభివృద్ధి కమిటీ వాటర్ ఫిల్టర్ మీద కమిటీ వేసి ఆ యొక్క ఆదాయాన్ని బ్యాంకులో జమ చేసి మా గ్రామానికి ఏమైనా అవసరం వచ్చినప్పుడు ఈ డబ్బును మళ్ళీ మేము వాడుకుంటున్నాం. ప్రొద్దుటూరులో దాదాపు 300 కుటుంబాలు 1500 మంది జనాభా ఉంది. స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించుకున్నారు. దాంతో 100% టాయిలెట్స్ గల గ్రామంగా నిలిచింది. అసంపూర్తిగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, లైబ్రరీ బిల్డింగ్స్ ను చందాలు సేకరించి పూర్తి చేశారు. మరికొద్ది రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేశారు. ఊరి నడిబొడ్డునున్న పురాతన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని 2 కోట్లతో పునర్నిర్మించేందుకు పెద్ద సాహసమే చేశారు. ఇంటింటికి చందాలు వేసుకుని ఇప్పటికే 30 లక్షలు సమకూర్చుకున్నారు. మరో 1,70,00,000 రూపాయల్ని ఇతర వ్యక్తుల ద్వారా సేకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం గుడి పనులను ప్రారంభించారు. ఇంతకుముందు ఇది శీతావస్థలో ఉండి పోయింది. ఇదివరకు మళ్ళీ మేము పునర్నిర్మాణం చేసినా కూడా మళ్ళీ శిథిలావస్థలోకి చేరుకుంది. అయితే మేము అందరం ఊరంతా గ్రామ పంచాయతీ కూర్చొని మా సర్పంచ్ వచ్చిన తర్వాత ఈ గుడిని ఏ విధంగా నిర్మించుకుందాం అనేది ఆలోచన వచ్చింది. ఏదో కొంత మనం ప్రజలు అంత సమిష్టిగా అయ్యి చందాలు చేసుకుని ఆ గుడిని నిర్మించుదామని అనుకున్నాం. ఇప్పుడు పునర్నిర్మాణంలో మా రామలింగేశ్వర స్వామి ఉన్నాడు మాకు. రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి పక్క గ్రామానికి వెళ్లాల్సి వస్తుందని గుర్తించి తమ ఊళ్ళోనే ఐకేపీ కేంద్రం ఏర్పాటు చేయించుకున్నారు. దీనికి కావలసిన 2 ఎకరాల స్థలాన్ని 7 లక్షలు పెట్టి కొన్నారు. ఊరి పక్కనే పారుతున్న మూసీ నదిపై బ్రిడ్జ్ నిర్మించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మూసీపై వంతెన నిర్మిస్తే తమ ఊరికి పక్కనే ఉన్న చౌటుప్పల్ మండల కేంద్రానికి హైదరాబాద్ నేషనల్ హైవే దగ్గరవుతుందని ప్రొద్దుటూరు గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ గ్రామ అభివృద్ధి కొరకు వీరు చేస్తున్న కృషిని మాకు ఇన్స్పైర్ కావడము, ఇక్కడ పరిస్థితులు రైతులకు చాలా ఇబ్బంది అవుతున్నది. పంట పొలాలకు పోవడానికి, మూసీ కాలువ దాటిపోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పిన వెంటనే ఒక 25,000 రూపాయలు మూసీ నదిపై వంతెన నిర్మాణానికి మొదటి వ్యక్తిగా నేను విరాళం ప్రకటిస్తున్నానని సగర్వంగా చెబుతున్నాను. ఇతరులకు ఆదర్శంగా ఉండటమే కాదు, తమ గ్రామాన్ని ప్రత్యేకతకు మారుపేరుగా మార్చుకున్నారు. అందరూ స్వచ్ఛందంగా తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రం కూడా డెవలప్ అవుతుందని అంటున్నారు ప్రొద్దుటూరు గ్రామస్తులు.